అప్పుడు మనకి పైన కోటింగ్ మంచిగా ఉండి కలర్ బ్రహ్మాండంగా వస్తుంది మన బ్రెడ్ క్రమ్స్. అయితే ఈ బ్రెడ్ క్రమ్స్ మన ఇళ్లలో కూడా చేసుకోవచ్చు. మనం మార్కెట్లో తెచ్చి బ్రెడ్ అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం కదా, ఆ మిగిలిపోయిన బ్రెడ్ని తీసుకొని ఎండపెట్టి దాన్ని మిక్సీలో పొడి చేసి కూడా పెట్టుకోవచ్చు. లేదంటే దీనికోసం అంటే ఈ ఫ్రైయింగ్ కోసము బ్రెడ్ సపరేట్గా కూడా దొరుకుతుంది. అది ఫ్రైయింగ్ ఎంత చేసినా కలర్ తొందరగా ఎక్కువగా రాకుండా బ్రహ్మాండంగా ఉంటుంది. మనం వీటిని చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో మన ఇళ్ళల్లో కూడా చేసుకోవచ్చు. మరి ఇలా అన్నీ రెడీ అయిపోయిన తర్వాత వీటిని ఫ్రై చేసుకోవడమే. చక్కగా వేడెక్కిన తర్వాత జాగ్రత్తగా వేసేసి చేతుల మీద నూనె పడి కాల్చుకొని దాన్ని అనద్దు, స్లోగా దీంట్లో మనం ఫ్రై చేసుకుందాం. మంచి బంగారు రంగు వచ్చేంత వరకు. మరీ ఎక్కువగా వేడిగా ఉంటే తొందరగా కలర్ వచ్చేస్తుంది, లోపల దాకా వేడి అల్లదు. కాబట్టి మీడియం హీట్లో మనం మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకటి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇంకొకటి కూడా మనం జాగ్రత్తగా ఇలా కూడా వేసుకోవచ్చు. అలా కూడా వేసేసి మనం చేసుకోవచ్చు. కానీ నూనె కరెక్ట్గా వేడిగా లేకపోతేనేమో నూనె పీల్చుకునే అవకాశం ఉంటుంది, ప్లస్ విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా స్లోగా సింపుల్గా ఈజీగా మనం ఇలా చేసేసుకోవచ్చు. ఆహా, మంచి అసలు రంగు బంగారు రంగు అంటే మెడలో ఉన్న బంగారు గొలుసుతో పోల్చేసుకోవాలి. అలా మంచిగా ఫ్రై చేసుకోవడం నేర్చుకుంటే కనుక మనం చేసే వంటలు ఏవైనా మనం ముఖ్యంగా ఫ్రై చేసుకున్నవన్నీ టేస్టీగా వచ్చేస్తాయి. ఈ చిట్టి గుండ్రాల్ని అప్పుడప్పుడు మధ్యలో తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒకవేళ నూనె బాగా వేడిగా ఉందంటే దాంట్లో 2-3 ఒకేసారి కూడా వేసేస్తే కొంచెం నూనె టెంపరేచర్ తక్కువ అవుతుంది. సో ఫస్ట్ అయితే ఒకటి వేశాను, అది కలర్ వస్తున్నప్పుడు ఇంకోటి వేశాను, మళ్ళీ కలర్ వస్తున్నప్పుడు ఇంకోటి వేశాను. ఇలా స్లోగా అంటే ఈ దానికి కొంచెం తక్కువ వేడి రావడం కోసం ఇంకోటి వేయగానే ఆ టెంపరేచర్ని కంట్రోల్ చేసుకుంటూ మనకి మంచి రంగు వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుందాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. కానీ మరి కొంచెం ఏంటంటే ముందే చెప్పాను కదా, మెడలో ఉన్న బంగారు గొలుసు తీసేసి రంగు మ్యాచ్ చేసేసుకోవాలంతే. మరి బంగారు గుడ్లు మనం చేసుకునేది సూపర్ అంటే సూపర్గా ఫ్రై అయిపోతున్నాయి. అయితే వేడి లోపల దాకా వెళ్ళాలి. మనం కొంచెం మీడియం హీట్లో చేసుకోవడం వల్ల ఆ చీజ్ మనం లోపల ఏదైతే వేసామో మెల్ట్ అయ్యి ఇలా బయట తీసుకోగానే మన నోట్లో కరిగి వచ్చేయాలి. ఇప్పుడు చూడండి మన గుడ్డు ఎంత పర్ఫెక్ట్గా ఎంత ఈజీగా చాలా సింపుల్గా మనం చేసాం కదా. ఇదే విధంగా ఇవి కూడా మంచిగా ఫ్రై చేసేసుకుందాం. 1 కాదు 2 కాదు 3 కాదు 4 గుడ్లు తినడానికి రెడీగా ఉన్నాను నేను. కొంతమంది అనుకుంటుండొచ్చు వీడి వాడిందే 2 గుడ్లు 4 గుడ్లు అంటే, మరి 2 గుడ్లు వాడా కానీ ఇప్పుడు చూడడానికి ఎన్ని గుడ్లు అయినాయి? 4 గుడ్లు అయిపోతున్నాయి. 2 గుడ్లు తీసుకొని దాన్ని 4 గుడ్లుగా మార్చే కెపాసిటీ మరి షెఫ్ అంటే. సో తినేటప్పుడు 4 గుడ్లు తిన్న సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆహా, చూడండి మరి ఈ బంగారు గుడ్లని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎలా తినాలి అంటే నాలా తినాలి. చూడండి జాగ్రత్తగా మనం ఫ్రై చేసుకుంటే ప్రతి గుడ్డు ఇలా చక్కగా మెరుస్తోంది. మా టీవీలో కనిపిస్తుందో లేదో కానీ ఇక్కడైతే బంగారు గుడ్లు మెరుస్తూనే ఉన్నాయి. మరి ఈ గుడ్లని మనం చక్కగా వీటిని వడ్డించేసుకుందాం. చాలా సింపుల్. చూడండి ఒక్కొక్క గుడ్డు ఎంత చక్కగా మెరుస్తుందో. ఒక గుడ్డుని సెంటర్లో కూడా కట్ చేసి పెట్టేసుకుందాం. సో మరి ఈ గుడ్డుని ఇలా మరి చూడండి, ఇది ఎవరన్నా చూస్తే ఫుల్ గుడ్డు అంటారా హాఫ్ గుడ్డు అంటారా? అదే మరి షెఫ్లో ఉన్న గొప్పతనం అంటే సగం గుడ్డుని ఫుల్ గుడ్డుగా మార్చేయడం, లోపల చీజ్ కూడా లైట్గా మెల్ట్ అయ్యి నన్ను తిను సంజయ్ అంటోంది. మరి తినేస్తాను. కొంచెం ఉడకబెట్టిన గుడ్డుపై మిరియాల పొడిని కొంచెం అంత ఉప్పు వేసుకుంటే కూడా నాకు చాలా ఇంట్రెస్ట్గా తినేస్తూ ఉంటాను. కొంచెం అంత అంటే పిల్లలకైతే టమాటో కెచప్, నాకైతే అది కూడా అక్కర్లేదు. అదిరిపోతుంది. మరి మీరు కూడా చేసుకోండి. వారే వాంటూ లైఫ్ ఎంజాయ్ చేయండి. కట్లెట్ మిక్చర్ కోటింగ్తో ఉన్న స్కాచ్ ఎగ్స్ తయారు చేయ విధానం. ముందుగా ఒక బౌల్లో కోడిగుడ్లు తీసుకొని దాని లోపలి పచ్చ సొన తీసుకొని దాంతోపాటు కారము చీజు కలిపి దాన్ని మరోసారి గుడ్డులో ఫిల్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం స్టవ్ పై ప్యాన్ పెట్టి కొంచెం నూనె వేసి వెల్లుల్లి, అల్లం, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్, క్యాబేజీ మీకు నచ్చిన కూరగాయలన్నీ తురిమి అందులో వేసుకొని కొంచెం ఉప్పు వేసి చక్కగా వేగనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత ధనియాల పొడి, చాట్ మసాలా, కారప్పొడి వేసి దాన్ని చక్కగా కలుపుకుంటూ ముందుగా చిదుముకున్న బంగాళదుంప కూడా వేసి దాంతోపాటు బ్రెడ్ క్రమ్, వీలైతే కొంచెం మైదా పిండి కూడా వేసుకొని దాన్ని కలుపుకోవాలి. ఈ కలుపుకున్న ఈ కట్లెట్ మిక్చర్ లోపల ముందుగా చేసుకున్న ఆ కోడిగుడ్లని పెట్టి దానిపైన మైదా కోటింగు అలాగే బ్రెడ్ క్రమ్ కూడా కోటింగ్ చేసి వేడి నూనెలో ఫ్రై చేసుకొని
చక్కగా కెచప్తో కానీ దేంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.